ప్రైజ్ ద లార్డ్. అనేక మార్లు ప్రభువు నా వైపు చూస్తాడా? నా కష్టాలు శ్రమలు ఆయన పట్టించుకుంటాడా? నా ప్రార్థన ఆలకిస్తాడా అని అభ్యంతరపడుతూ ఉన్నావా? అయితే ఈ మాటలు నీకోసమే. 102వ కీర్తన 20-21 వచనాలు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నవి. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. ప్రియమైన వార్లారా, చూశారు కదా, దేవుడు నీ కష్టాన్ని శ్రమను ఎలాగా చూస్తా ఉన్నాడంటే ఆకాశము నుంచి వంగి చూస్తా ఉన్నాడంట. అనగా నువ్వంటే ఆయనకి ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ. నిన్ను విడువక ప్రేమించే దేవుడు ఆయన. అందుకే చెరసాలలో ఉన్నవారిని మూలుగలు వినడానికి, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన ఆకాశము నుంచి వంగి చూస్తా ఉన్నాడు. ప్రియమైన వార్లారా, అనేక మార్లు మనము అనేకమైన చెరసాల్లాంటి బంధకాల్లో చిక్కుకొని ఉంటాం. ఆర్థిక బంధకాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాల్లో విరుక్కుని ఉండొచ్చు. అది ఎటువంటి చెరసాలైనా, అది ఎటువంటి బంధకమైనా కానీ ప్రభువు నిన్ను విడిపించుట కొరకే ఆకాశము నుంచి చూస్తా ఉన్నాడట. అంత మాత్రమే కాదు గాని చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. ఒకవేళ నీ సమస్య నిన్ను చంపేసేంత పెద్దదిగా ఉన్నప్పటికీ కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు. ప్రభువు నన్ను చూస్తున్నాడా, చూడడం లేదా, నా ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా అనే అనుమానము నీకు అవసరం లేదు. ప్రియ స్నేహితుడా, దేవుడు నీ కొరకు ఆకాశము నుంచి వంగి చూస్తా ఉన్నాడు. అనగా నీకు సహాయం చేస్తాడాయన. నీవు శ్రమలో ఉండగా ఆయన చూసినప్పుడు ఆయన విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించిన నీ తండ్రి. కాబట్టి కుమారుడు శ్రమలో ఉన్నప్పుడు తండ్రి విడవకుండా ఎలాగూ కాపాడునో, పరలోకమందున మన దేవుడు కూడా అంతకి మించి శ్రేష్టంగా మనల్ని కాపాడి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి దేవుడు నా వైపు చూస్తాడా, నా కష్టాలు శ్రమలు ఆయన తెలుసుకుంటాడా అని సందేహపడవద్దు. ఆయన ఆకాశము నుంచి తొంగి చూస్తూ నీకు నాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ప్రభువుని బట్టి ధైర్యంగా నిలిచి జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.